మొంతా తుఫాన్ ప్రభావంతో గుంటూరు జిల్లా అతలాకుతలమవుతోంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు చోట్ల కాలనీలు నీట మునిగాయి. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా భారీగా పంట నష్టం జరిగినట్లు రైతులు వాపోయారు. ఇదే అంశంపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మోందా తుఫాన్ ఎఫెక్ట్ తీవ్ర ప్రభావం చూపుతుంది. మరోవైపు అటు రైతుల్లోనూ అటు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ ఎఫెక్ట్ తుఫాన్ ఎఫెక్ట్ తీరం దాటిన తర్వాత కూడా దాదాపుగా ఇంకొక 2 రోజులు కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేసిన నేపథ్యంలో రైతులైతే ఒక రకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకుంటే మనకి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా వరి, మరోవైపు పత్తి, మిరప పంటలు కూడా అత్యధికంగా వేస్తుంటారు. మరోవైపు ఉద్యానవన పంటలు కూడా వేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ చూసినట్లయితే ఈ మోందా తుఫాన్ ఎఫెక్ట్కి పూర్తి స్థాయిలో కూడా వరి కూడా నీట మునిగిందని చెప్పుకోవాలి. మరోవైపు పత్తి, మిరప ఇవన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. ఇంకొక 2 రోజులు కూడా వర్షాలు కురిస్తే మాత్రం వరి దాదాపుగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా 5 లక్షల ఎకరాల్లో కూడా ఇప్పటికే వరి పంటను వేశారు. అటు వేమూరు కానీ అటు బాపట్ల పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే వేసిన పంట కూడా దాదాపుగా అన్నిటి కూడా చేతికి వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికే వరి కోతలు కోసిన నేపథ్యంలో కూడా ఈ పంట కూడా కొంత ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ పంట దశలో కూడా చెట్లు అయితే దాదాపుగా వాలిపోయే పరిస్థితి చెప్పేసి వరి అని రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు పత్తిని దాదాపుగా 3.5 లక్షల ఎకరాల్లో కూడా ఇప్పటికే సాగు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ దశ కూడా ఇప్పటికే వీటిని మొత్తం అంతా పిందాపూత దశలో ఉన్నాయి. అయితే ఈ దశలో కూడా కాయలు కూడా రాలిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇంకొక 2 రోజులు కూడా ఈ వర్ష ప్రభావంతో కూడా వాటర్ కూడా ఇప్పుడు నిలిచిందంటే తర్వాత ఆ పత్తి కాయలు కూడా ఎందుకు మగినకుండా పోతాయని చెప్పేసి కూడా రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. మిరప ఏదైతే ఉందో మిరప కూడా దాదాపుగా 50,000 ఎకరాల్లో కూడా ఇక్కడ వేసిన పరిస్థితి ఉంది. ఈ 50,000 ఎకరాల్లో కూడా ఇప్పటికే దాదాపుగా మొక్క కూడా అడుగు మొక్క కూడా వేసిన పరిస్థితి ఉంది. దాదాపు నీళ్ళు నిలబడితే ఎన్ని మొక్కలు కూడా ఉరకెత్తి మొత్తం చనిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి మరోవైపు ఉద్యాన వంట పంటలు ఏవైతే ఉన్నాయో బొప్పాయి, అరటి, మిగతా పంటలంతా కూడా మొక్కజొన్న పంటలు కూడా మొత్తం అంతా కూడా ఇప్పటికే రాలిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు చాలా వరకు అరటి చెట్లు కూడా దాదాపుగా పడిపోయినని చెప్పి రైతులకు అయితే మాత్రం ఒకవైపు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా కానీ ఇప్పటికే దాదాపుగా 5 లక్షల ఎకరాలు వేసినటువంటి వరి పంట ఏదైతే ఉందో ఆ వరి పంట కూడా 1,00,000 ఎకరాలు కూడా దాదాపుగా నష్టపోయే పరిస్థితి అని చెప్పేసి కూడా రైతులైతే మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకొక 2 రోజులు కూడా తీవ్ర ప్రభావం వర్షం అయితే మాత్రం పడితే మాత్రం దాదాపుగా ఉద్యానవన పంటలు అయితే ఏమైతేనే ఉంది, లేదా వరి, పత్తి, మిగతా పంటలు, అంతర్వేద పంటలు ఏదైతే ఉన్నాయో ఆ పంటలు కూడా దాదాపుగా నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పేసి రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్, నాగరాజు, 10 టీవీ, గుంటూరు.